ఆడెవడు బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు తుప్పురు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వరరావు నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి, హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకుపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆడెవడు బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు తుప్పురు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి, హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకుపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.